ఏపీలో ఉత్కంఠ రేపుతున్న ఒంటిమిట్ట పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఇవాళ అచ్చవెల్లి, కొత్తపల్లిలో రీపోలింగ్ జరుగుతోంది. అవి పూర్తయ్యాక స్ట్రాంగ్ రూమ్ కు బ్యాలెట్ బాక్సుల్ని తరలించనున్నారు. ఒంటిమిట్ట కౌంటింగ్ కు 2 రౌండ్లలో 20 టేబుల్స్ ఏర్పాటు చేయగా పులివెందుల కౌంటింగ్ కు ఒక రౌండ్ లో 10 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ కు దాదాపు 150 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. సుమిత్ర, ఒంటిమిట్ట అలాగే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ నిన్న జరిగింది. ఇవాళ రీపోలింగ్ కూడా ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది. అచ్చవెల్లిలో, తర్వాత ఈ కొత్తపల్లిలో అంటే 3వ పోలింగ్ కేంద్రంలో 14 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరుగుతోంది. 3వ పోలింగ్లో 59%, అలాగే 14వ పోలింగ్ కేంద్రంలో 49%, 3 గంటల వరకు పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఆ రీపోలింగ్ అయిపోయిన వెంటనే అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులను మౌలానా ఉర్దూ యూనివర్సిటీకి తీసుకొస్తారు. అక్కడి నుంచి అన్నీ కలిపి రేపు ఉదయం 8-8:30 గంటల ప్రాంతంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెప్పి కాసేపటి క్రితమే జెడ్పీ సీఈఓ ఓబులమ్మ తెలిపారు. ఈ ప్రకారం దాదాపుగా 150 మంది సిబ్బందిని ఈ కౌంటింగ్కి సంబంధించి ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. ఉదయం ప్రారంభమైతే దాదాపుగా మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియనంతా పూర్తయ్యే విధంగా ప్లాన్ చేసినట్లు తెలిసింది. మొదటగా ఒంటిమిట్టకు సంబంధించి 20 టేబుల్ ఏర్పాటు చేశారు. ఆ 20 టేబుల్లలో ప్రతి టేబుల్కు 1000 ఓట్ల చొప్పున లెక్కింపు జరిగేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే పులివెందులకు సంబంధించి 10 టేబుల్లు ఏర్పాటు చేశారు. ఈ 10 టేబుల్ ద్వారా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఇటు పులివెందుల్లో మొత్తం 10,600 ఓట్లకు గాను 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇటు ఒంటిమిట్టలో 24,600 ఓట్లకు గాను 20,681 ఓట్లు పోలైనట్లుగా తెలుస్తోంది. ఈ పోలింగ్ శాతాన్ని బట్టి రేపు పులివెందులకు సంబంధించి 10 టేబుల్లు, ఒంటిమిట్టకు సంబంధించి 20 టేబుల్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా అయిపోయేలాగా ప్లాన్ చేశారు. మాక్సిమం మధ్యాహ్నం లోపు ఫలితాలన్నీ వచ్చేసే విధంగా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. థాంక్యూ సురేంద్ర ఫర్ ద అప్డేట్స్.